కేకేఆర్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అయ్యా. ఈసారి ఐపీఎల్ ఆడలేకపోయినా ఏం పర్వాలేదు. ఈసారి కేకేఆర్ తరపున ఆడుతున్నాను, కప్పు కొడుతున్నాము. శ్రేష్ భయ్య, నువ్వు మళ్ళీ టీంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రే నితేష్, నిజాలు మాట్లాడుకుందామా? అంటే శ్రేష్ భయ్య, పోయినసారి ఐపీఎల్ నువ్వు ఆడలేకపోయావు కాబట్టి నేను కెప్టెన్ చేశా. ఈసారి నువ్వు ఉంటావు కాబట్టి నేను కెప్టెన్ చేయలేను, అందుకే కొంచెం బాధగా ఉంది. ఏం బాధపడలేదు నితేష్, ఇప్పుడు నువ్వు మన టీంకి వైస్ కెప్టెన్వి. నేను పోయినసారి ఐపీఎల్ ఆడకపోయినా మన టీంని బాగానే నడిపించావు నువ్వు కెప్టెన్గా. ఏంటి శ్రేయస్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావు కదా? నేను తీసిన జవాన్ సినిమాకి వచ్చిన డబ్బు మొత్తాన్ని కేకేఆర్ టీం మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన. కొంచెం చూసి బాగా ఆడండి, సరేనా? ఏంటి షారుఖ్ భయ్య అలా అంటున్నావు? నువ్వేం పరేషాన్ కావద్దు. ఈసారి మనం కప్పు కొడుతున్నాము. నువ్వు సినిమా షూటింగ్ లో ఉండు, మిగిలింది మొత్తం నేను చూసుకుంటాను ఇక్కడ. శ్రేయస్, నీలాంటి వాళ్ళని నేను చాలా మందినే చూశాను ముందు. మన టీంలో గంభీర్ తప్ప ఎవరూ కప్పు తెప్పించలేదు. ఏంటి షారుఖ్ భయ్య మరి నువ్వు అలా అంటున్నావు? ఈసారి శ్రేయస్ భయ్యతో కలిసి నేను కేకేఆర్ టీం కి కప్పు గెలిపిస్తాను. నితేష్, నువ్వేం మాట్లాడద్దు. పోయినసారి మన టీంకి కెప్టెన్సీ చేసి నువ్వు ప్లేయర్స్ కూడా తీసుకెళ్ళలేకపోయినావు మన టీంని. షారుఖ్ భయ్య, వాడిని వదిలే, వాడు మన పోరగాడే. ఈసారి నేను చూసుకుంటా. కానీ పోయినసారి ఐపీఎల్లో నా బ్యాటింగ్తో దుమ్ము లేపాను. 5 బాళ్ళకి 5 సిక్స్లు కొట్టి చరిత్ర సృష్టించాను నేను. రింకు, పోయినసారి ఐపీఎల్లో నీ ఆట చూసి టీమిండియాకి సెలెక్ట్ చేశారు నిన్ను. ఇంతకన్నా నీకు ఇంకేం కావాలి? ఈసారి ఐపీఎల్లో కూడా అన్ని మ్యాచ్లోనే ఫినిషింగ్ చేస్తాను. బంతిని బౌండరీ బయటకు పంపిస్తాను. రింకు, పిల్లాడి మారిగా ముచ్చటి పడుతున్నావా? అయినా ఏం పర్వాలేదు, ఈసారి కూడా నువ్వే మన టీంలో ఫినిషర్. రింకు, నువ్వు ఫినిషర్ అయితే నేనేంటి టీంలో బాల్ బాయ్నా? అదేంటి రసూల్, పిల్లాడేదో ఉత్సాహంలో ఉంటే ఎంకరేజ్మెంట్ చేసిన. మన టీంలో నువ్వే కదా సీనియర్ ఫినిషర్వి. నేను వెస్ట్ ఇండియన్స్ బిడ్డను కాదు, కేకేఆర్కి ముద్దు బిడ్డను. నేను వెస్ట్ ఇండియన్స్ ముద్దు బిడ్డను కాదు, కేకేఆర్ ముద్దు బిడ్డనే నేను కూడా. నారాయణ బ్రో, మరీ అంత మాట అంటావు? నేను బ్యాటింగ్ అయితే నువ్వు బౌలింగ్ లాంటి వాళ్ళం. మన ఇద్దరం కేకేఆర్కి 2 కళ్ళు లాంటి వాళ్ళం. సర్లే రసూల్ బ్రో, నువ్వేం అనుకోకు. ఈసారి ఐపీఎల్లో నా స్పిన్తో బ్యాట్స్మెన్లకు చెమటలు పట్టిస్తాను నేను. నీ గురించి నాకు తెలియదు నారాయణ బ్రో. పవర్ ప్లేలో కూడా ధైర్యంగా స్పిన్ వేసే ప్లేయర్వి నువ్వు. రసూల్ భయ్య, నేను కూడా నారాయణ భయ్య లాంటి స్పిన్నర్ని అని గుర్తించుకో నువ్వు. ఏంటి చక్రవర్తి బ్రో, చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద మాటలో చిన్న మాటలో మాట్లాడుతున్నాను. నీకేం అదృష్టం, వైఫైలా తిరుగుతుంది నీ చుట్టూ. నాకేం అదృష్టం తిరుగుతుంది బ్రో వైఫై మాదిరిగా? ఏం ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తున్నావు బ్రో? పంత్ బ్రోకి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇండియన్ టీంలోకి అరంగేట్రం చేసినావు కదా బ్రో నువ్వు. అవును బ్రో, నేను అది కొంచెం అదృష్టం లాగానే భావిస్తాను. కానీ నువ్వు తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో చూపించడం లేదు. నాకు అది చాలా బాధగా ఉంది. ఈసారి ఐపీఎల్లో తెలుగుడి దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను బ్రో, చూసుకోండి. నీ ఆటను నేను చూస్తూనే ఉన్నా కానీ ఇంకో మాట చెప్పు. నీకేమి వెంకటేష్ అయ్యారు బ్రో, నీ బ్యాటింగ్ సునామీతో ఇండియన్ టీంలోకి సెలెక్ట్ అయిపోయావు. సరే భరత్ బ్రో, ఎవరి టాలెంట్ వాడిది. ఈసారి ఐపీఎల్లో అయినా బాగా ఆడు. ఈసారి ఐపీఎల్లో నన్ను 24 కోట్లు పెట్టి తీసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రో, నువ్వు ఐపీఎల్ చరిత్రలోనే ఎక్కువ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్వి. అందుకే నిన్ను 24 కోట్లు పెట్టుకున్నాం మేము. ఈసారి ఐపీఎల్లో నేను వరల్డ్ కప్లో ఆడినట్టు ఆడతాను. అయితే ఈసారి కప్పు కేకేఆర్దే.